హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ రియల్ ఎస్టేట్ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద లేట్ వీడియో, చాలా లేట్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చెయ్యను అనుకున్నాను, కానీ అప్లోడ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక మెమరీస్ ఉంటాయి. నేను అంటే ఎప్పటికైనా చూసుకోవచ్చు నా ఛానల్లో నేను ఈ మెమరీస్ అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను, నెక్స్ట్ వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను, మొత్తం వీడియో అయితే పార్ట్ 1 ఈ వీడియో ఇందులో అయితే ఉంటుంది చూడండి. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? నేను వరలక్ష్మి పూజ రోజు ఇలాగా రంగోలీ ముగ్గు అయితే వేశానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ముగ్గు గురించి, ఓకేనా? నెక్స్ట్ నేను ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ ఊరు కూడా మీకు ఆల్రెడీ తెలుసు, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే వరలక్ష్మి పూజ ఈ విధంగా జరుపుకున్నానండి. ఫస్ట్ వినాయక స్వామికి ఇష్టమైన గరిక పూజిస్తా, పసుపు ముద్దతో బొట్టు పెట్టి నెక్స్ట్ అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టి బెల్లం నైవేద్యంగా పెడితే చాలా వినాయక స్వామికి ప్రీతిపాత్యమైన బెల్లం పెడితే చాలా మంచిదని చెప్పి బెల్లం పెట్టి తర్వాత నేను మా దేవుడు కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. నెక్స్ట్ వరలక్ష్మి పూజకి ఈ విధంగా నేను అంటే వంటకాలు రెడీ చేశాను. అలాగే వాయినాలు ఇవ్వడానికి 5 వాయినాలకి ఈ విధంగా రెడీ చేశాను. జాకెట్ బీటు, పళ్ళం, అలాగే ఫ్రూట్స్ ఏవైనా, అలాగే ఆకు చెక్క, పసుపు కుంకుమ, నెక్స్ట్ పసుపు తాడు, అలాగే ఇంకే పసుపు కొమ్మలు ఇలాగ ఏమైనా పెట్టి ఇవ్వచ్చు, ఫ్లవర్స్ ఇలా పెట్టి వాయినాలు అయితే ఇచ్చేసి అమ్మవారికి కూడా చీర వాయినం అయితే ఇచ్చేసాను. అలాగే దీపారాధన చేసి పువ్వులు మల్లె పువ్వులతో అలంకరణ చేసి 9 ఐటమ్స్ వెరైటీస్ వంటకాలు చేసి 5 కలర్స్ ఫ్రూట్స్, 3 కలర్స్ స్వీట్స్ అయితే పెట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకుని వాయినాలు ఇచ్చేసి నేను మధ్యాహ్నం 3 o'clock అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడికి అనుకుంటున్నారా? గోయింగ్ టు హైదరాబాద్. నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ముందు రోజు వరలక్ష్మి పూజ, తర్వాత రోజు రాఖీ పౌర్ణమి కాబట్టి నేను రాఖీ పౌర్ణమి కోసం మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ విజయవాడ వచ్చిందండి. విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను. అలాగే చెల్లి ఇంటి దగ్గర రాఖీ కట్టిందండి అన్నయ్యకి. తనకి అన్నయ్య అవుతాడు, నాకు తమ్ముడు అవుతాడండి. చెల్లి కూడా రాఖీ కట్టేసింది ఇంటి దగ్గర.
ఆ తర్వాత ట్రైన్ వెళ్తుంటే తోవలో అయితే ఆ విధంగా కనిపించింది. బ్యూటిఫుల్ అంటే మార్నింగే కాబట్టి చాలా అందంగా ఉందండి ఆ ప్లేస్ అయితే. నేను వీడియో తీశాను. నెక్స్ట్ తమ్ముడికైతే రాఖీ కట్టేశాను. అలాగే ఆ బాబుగాడికి వాళ్ళ చెల్లి రాఖీ కట్టింది, వాళ్ళ అక్క కూడా రాఖీ కట్టేసింది. వాళ్ళ అక్కకి చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేశాడు. నెక్స్ట్ నేనైతే మా తమ్ముడికైతే రాఖీ కట్టేస్తున్నాను. నేనైతే చిన్న తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను. మా బ్రదర్కి కూడా రాఖీ కట్టేశాను మార్నింగ్. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ స్వీట్ పెట్టేటట్టు హారతి ఇచ్చేటట్టే ఉంది, ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ నేను మా బ్రదర్కి 2 టైమ్స్ రాఖీ కట్టానండి. ఏంటక్క కట్నం కోసమా ఇంకా అమౌంట్ కోసమా అని చెప్పి అనుకోకండి. నేను 10 years అయిపోయిందండి నేను మా తమ్ముడికి రాఖీ కట్టి. నాకు ఆ మెమరబుల్ ఉండాలని చెప్పి నేను మళ్ళీ వాడి నైట్కి ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ రాఖీ కట్టాను. మా చిన్న తమ్ముడికి నేను రాఖీ కట్టేశాను, స్వీట్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత చెల్లి కూడా రాఖీ కట్టిందండి. ఆశీర్వదించక్క అంటే నేనేమన్నానంటే, నన్ను బాగా చూసుకో, నువ్వు బాగుండురా తమ్ముడు అంటే వాడు నవ్వుతున్నాడు. నేను బాగా చూసుకుంటానక్క అని చెప్పి. ఆ తర్వాత చెల్లి కూడా తమ్ముడికి అన్నయ్యకి రాఖీ కట్టేసింది. చెల్లికి అన్నయ్య అవుతాడు. మేమిద్దరం తన కట్టి 5 years అయింది, నేను గట్టి అయితే 10 years అయింది. అందుకోసం 5 సంవత్సరాలకు ఒక రాఖీలాగా నేను 2 times అయితే మా బ్రదర్కి అయితే కట్టేశాను. చెల్లికి కూడా అంతే 5 years తర్వాత ఇదే కట్టడం. తర్వాత ఇద్దరం కలిసి హారతి ఇచ్చేసామండి. ఫుల్ జోస్గా రాఖీ పండుగ అయితే సెలబ్రేషన్ చేసుకున్న ఈ ఇయర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే ఇదొక మెమరబుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరు ఏమీ అనద్దు ప్లీజ్. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము ఎలా ఎంజాయ్ చేసామో ఏంటనే విషయం. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి, ఓకేనా? ఇద్దరం కలిపి ఇప్పుడు తమ్ముడికి అయితే హారతి ఇస్తున్నామండి. హారతి ఇస్తుంటే మీకు ఏం కావాలి చెప్పండి అక్క అని అడిగితే, మాకేమి ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే, లేదక్క ఇదిగో ఫోన్ ఇస్తున్నాను అని చెప్పి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ లాక్ వేసేసి ఫింగర్ ప్రింట్ లాక్ వేసేసి ఫోన్ ఇచ్చాడు చూడండి. వాడు తీసుకోండి అని చెప్పి. కానీ ఆ ఫోన్లోని ఏమీ మాకు కనిపించదండి, ఎందుకంటే వాడు అన్నిటికీ లాక్ పెట్టాడు. నెక్స్ట్ స్కూటీ సావి అయితే కీస్ అయితే ఇచ్చేసాడు. స్కూటీ కీస్ మేము తీసేసుకున్నాము. మళ్ళీ అవి మాకు వద్దురా బాబు తీసేసుకోరా అని చెప్పి అంటే తీసేసుకున్నాడు. తర్వాత మా ఇద్దరం కలిపి ఒక చిన్న ఫోటో వీడియో మా ముగ్గురం కలిపి తీసుకున్నాము తమ్ముడితో. నెక్స్ట్ సాయంత్రం ఇంటికి వచ్చేసప్పటికి తమ్ముడికి చెప్పాను, తమ్ముడు నేను రాఖీ కడతాను రా అని చెప్తే, కట్టక్క పర్వాలేదు సాయంత్రం వస్తానని చెప్పి అన్నాడు. నైట్ 10:30 అయిపోయింది. ఆ టైంలో తమ్ముడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేశానండి. సెకండ్ టైం మళ్ళీ రాఖీ కట్టాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా బ్రదర్కి సెకండ్ టైం మళ్ళీ రాఖీ కట్టడం అయితే. ఓకేనా? బాబుగడికి కూడా వాళ్ళ చెల్లి రాఖీ కట్టడం చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి. ఎందుకంటే వాడికి ఇక్కడ ఉంటే వాళ్ళ అక్క వాళ్ళు కట్టేవాళ్ళు, అక్కడైతే ఇద్దరు కట్టారు. హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మెమరీ ఇచ్చినందుకు. మా హస్బెండ్కి నిజంగా ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పంపించకపోతే నేను మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టలేను కదా, అందుకోసం. తర్వాత స్వీట్ పెట్టేశాను, గులాబ్ జామ్. పొద్దున అయితే పీచు మిఠాయి పెట్టాను, ఇప్పుడైతే గులాబ్ జామ్ పెట్టాను. అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తమ్ముడైతే నాకు స్పెషల్గా ఒకటి ఇచ్చాడు, అంతే చెప్పలేను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఆశీర్వదించక్క అన్నాడు, ఫస్ట్ టైం ఆశీర్వదించాడు. బాయ్.